సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులు యువకులు సరదాగా పతంగులు ఎగరవేసేందుకు వినియోగించే చైనా మాంజా కొందరి పాలిట శాపంగా మారుతోంది. దీంతో ప్రభుత్వం చైనా మాంజా క్రయ విక్రయాలపై నిషేధం విధించింది. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చైనా మాంజా వినియోగంపై కొరడా ఝులిపిస్తున్నారు. గాలిపటాలు మాంజాలు విక్రయించే షాపులపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. చైనా మాంజా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ సిఐ సునీల్ మాట్లాడుతూ చైనా మాంజాతో ప్రాణాలు పోతున్న నేపథ్యంలో అమ్మకాలు వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయించిన వినియోగించిన డైల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. సంక్రాంతి సెలవుల్లో చిన్నపిల్లలు అందరూ కూడా గాలిపటం ఎగరేయడం ఒక ఆనవాయితీగా ఉండే. దీంట్లో భాగంగా చైనా మాంజా వాడడం రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. ఈ చైనా మాంజా ఎవరైతే పట్టణాల్లో ఈ షాపులలో అమ్మేవారు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ డ్రైవ్ల గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణ డిఎస్పీ గారు, మేము 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మాకు 50,000 విలువ గల చైనా మాంజా దొరకడం జరిగింది. ఆ దొరికిన చైనా మాంజాను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజా అమ్మకూడదు, పిల్లలు కూడా వాడరాదు.